రజనీ రాగమాల్లో ఇవాళ 6వ ఎపిసోడ్ చూద్దాము. ఇందులో చండీదాస్ నాటకంలోని ఇంకొక పాట ఎవరు విన్నారెవరు కన్నారు. కొంచెం ఆ పాట మ్యూజిక్ వినండి. ఇది 1938లో 36-38 మధ్యలో రజనీ గారు ఈ నాటకాన్ని పూర్తి చేశారు. ఈ నాటకంలో ఈ పాట 38 ప్రాంతంలో రాశానని చెప్పి చెప్పుకున్నారు. ఈ నాటకంలో ఈ పాట ఒక బృందగానం. అయితే ఈ బృందానికి ఈ గానం ఎవరైతే పాడుతున్నారో ఈ బృందానికి ఒక నాటకంలో సూత్రధారుడి పాత్ర ఎలాగో ఈ బృందగానానికి కూడా అదే పాత్ర ఉంది. యక్షగానాల్లో ఒక సూత్రధారుడు, అలాగే భామా కలాపాలు లాంటి కలాపాల్లో మాధవి అనేటువంటి పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలకి ఒక ప్రాధాన్యత ఉంది. వాళ్ళు ఆ నాటకాన్ని నడిపిస్తారు, ఒక్కొక్కసారి వ్యాఖ్యానిస్తారు. అలాగే కథ ముందుకు సాగడానికి, విషయాన్ని ప్రేక్షకులకు విశదీకరించడానికి, మధ్య మధ్యలో ఆట విడుపుగా హాస్యాన్ని అందించడానికి ఈ పాత్రలన్నీ ఉపయోగపడతాయి. మనకి ఈ సంగీత నాటకంలో ఈ చండీదాసులో ముఖ్యంగా ఈ బృందగానం అనేది అదే పని చేస్తుందన్నమాట. ఈ చండీదాసు రామిని వీరి ప్రేమ వారు రాధామాధవుల యొక్క ప్రేమ కింద వాళ్ళు భావించారు. ఆ కృష్ణుడు రాధకి ఎంత ప్రేమ ఉందో వీరిద్దరికి కూడా అదే ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమలో మనకి సాంఘిక తేడాలు ఉన్నాయి. రాధ పెద్దదని, అప్పటికే పెళ్ళైపోయి ఉన్నదని, ఇలాంటివి కొన్ని కథలు మనకందరికీ తెలుసు. చాలా తారతమ్యాలు ఉన్నాయి వారిద్దరికీ. అయినప్పటికీ కూడా వారిద్దరూ ఎంతగా గాఢంగా ప్రేమించారో అలాగే చండీదాస్కి రామినికి మధ్యలో కొన్ని సాంఘిక తారతమ్యాలు ఉన్నా, భేదాలున్నా వారి ప్రేమ కూడా అంతే బలమైనది, అంతే గొప్పది అనేటువంటి ఒక ఉద్దేశం వారిలో ఉందన్నమాట. దానికి సూచనే ఈ పాట అన్నమాట. ఈ చండీదాసు రామిని వారి ప్రేమను రాధామాధవ్ ప్రేమ కింద చూపించుకొని, వారి అంత భావించుకొని, ఆ దేవుడిపై ప్రేమ వారి ప్రేమ ఒకేలాగా ఉండేనట్టుగా అనుకొని వారు సహజయాన్ పంత్ అనేటువంటి ఒక పంత్ని ప్రారంభించి ఈ రాధామాధవుల యొక్క ప్రేమని వారు గానం చేసుకుంటూ దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. ప్రచారం చేసినటువంటి ఈ పాటలన్నీ కూడా తర్వాత శ్రీకృష్ణ కీర్తన్ అనేటువంటి దీంట్లో ఉన్నాయి. వారికి అక్కడ రిచువల్స్తో పని లేదు. ప్రేమగా దేవుణ్ణి ప్రేమించాలి, భగవంతుని ప్రేమించాలి, ఆ శ్రీకృష్ణుని ప్రేమించాలి. ఆ ప్రేమే ముఖ్యం అన్నమాట. ఈయన చండీదాసు ఈ భావాన్ని భాగవతంలోంచి తీసుకున్నారు. ఆయన సొంత భావం కాదు. అక్కడ భాగవతంలో ఎట్లా ఆ కథలన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క ప్రేమని ఎలాగా చూపిస్తాయో తను కూడా అదే భావంతో ఆయన కీర్తనలు రాశారు. 1916లో వసంతరంజ్ రాయ్ విద్వత్ వల్లభన్ అనేటువంటి ఒక పండితుడు ఈ కీర్తనలన్నీ సేకరించి ఇవన్నీ చండీదాసు రాసినటువంటి కీర్తనలు అని చెప్పి ఒక నిర్ధారణ చేసి ఆయన శ్రీకృష్ణ కీర్తన్ అనేటువంటి ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశారనమాట. అప్పటికి ఈ కీర్తనలన్నీ ఒక చోట చేరాయి. 4-5 చండీదాసులు ఉన్నారని, ఇలాంటివి కొన్ని కథలు మనకి కొన్ని హిస్టారికల్ డీవియేషన్స్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఈయన ఇది శ్రీకృష్ణ కీర్తన్ ఈ చండీదాసు రాసినటువంటి పాటలు అనేటువంటిది ఒకటి పబ్లిష్ చేశారు. ఇక చండీదాసు ఫాలో అవుతున్నది వైష్ణవ సాంప్రదాయం. ఈ వైష్ణవ సాంప్రదాయం అంటే ఆయన వాళ్ళ అన్నగారు ఇద్దరు ఒక గుడిలో పూజారులు. వాళ్ళు పాటించేది వైష్ణవ సాంప్రదాయం. వైష్ణవ సాంప్రదాయంలో గోలోకం చాలా పవిత్రమైంది. వైకుంఠం పైన గోలోకం ఉంటుందని వారి నమ్మకం అన్నమాట. వారి శాస్త్రం అలా చెప్తూ ఉంటుంది. వైకుంఠంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. వైకుంఠంలో విష్ణుమూర్తి అక్కడ దేవుడు, కాపాడేటువంటి వాడు, నడిపించేటువంటి వాడు. కానీ గోలోకంలో శ్రీకృష్ణుడు సఖుడు. అక్కడ దేవేరి లక్ష్మి కాదు, రాధారాణి. ఆవిడ ఆ లోకమంతా అపారమైనటువంటి ప్రేమ, ఆనందం మాత్రమే ఉంటాయన్నమాట. ఈ భావాలన్నీ కూడా కవి ఈ పాటలో మనకు ఉంచారన్నమాట. ఎక్కడ కఠినమైనటువంటి పదాలు ఉండవు. కానీ భావం మనం వినగానే ఇది మామూలు భావంలాగా కనబడుతుంది. కానీ మనం దాని గురించి ఆలోచిస్తుంటే లోపల శాస్త్రం కూడా ఉన్నది అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట. నేను ఇంకొకసారి చెప్తున్నాను.
ఇది 1938లో రాశారు. అంటే అప్పుడు ఆయన వయసు దాదాపు 18-19 సంవత్సరాలు. ఇక పాట టెక్స్ట్లోకి వెళ్దాం. ఎవరు విన్నారెవరు కన్నారు, రాధికా ప్రణయమ్మునకు సాటి, మాధవుని ప్రేమమ్మునకు సాటి. ఎవరు విన్నారెవరు కన్నారు, ఎడలు రెండు ఏకమన్నారు, కడవియోగమే సైచమన్నారు. తమ సమాగమే మిగతం ముగిసేనో, తను వరసి ఉసురులే ఎగసేనో. ఎవరు విన్నారెవరు కన్నారు, చంద్రుని చెంగలువ వలచేని, చాతకము జలధరుని తలచేని. చలి తుఫానుల కలువ మడిసేని, చాతకము దాహార్తి సుడిసేని. చంద్రుడు చెంగలువను చూచేనా, జలధరుడు చాతకమును గాచేనా. ఏటికో ఈ క్షణిక ప్రణయాలు, సాటిలేనిది రాధ ప్రణయమ్మే, సాటిలేనిది కృష్ణు ప్రేమమ్మే. ఎవరు విన్నారెవరు కన్నారు. తేటి వలపే మేటి అంటావా, పువ్వు వలపే పొగడపోతావా. పువ్వు కొరకై తేటి రాదేని, తేటి కొరకై పువ్వు పోయేనా. ఏటికో ఈ క్షణిక ప్రణయాలు, సాటిలేనిది రాధ ప్రణయమ్మే, సాటిలేనిది కృష్ణు ప్రేమమ్మే. ఇదండి టెక్స్ట్. ఈ చివరి తేటి వలపే మేటి అంటావా అనేటువంటిది ఆ చరణం మనకి రికార్డింగ్లో వినపడదు, పై రెండు మాత్రమే మనకి వినపడతాయి అన్నమాట. ఇక్కడ ఒకసారి మన పాటలోకి వివరంగా తొంగి చూస్తే, ఎవరు విన్నారెవరు కన్నారు అంటే ఎవరు వినలేదు, ఎవరు కనలేదు. అలాంటి గొప్ప ప్రేమ ఎక్కడ ఎవరో చూడలేదు. రాధికా ప్రణయమ్మునకు సాటి, ఆవిడ రాధారాణి యొక్క ప్రేమ ఎంత గొప్పదో దానికి సమానమైనటువంటి ప్రేమ ఇంకా ఎవరూ వినలేదు. అలాగే మాధవుని ప్రేమమ్మునకు సాటి, అది కూడా అంతే గొప్పది, దానికి సాటిగా ఇంకొకెవరు వినలేదు కనలేదు. వాళ్ళు ఏమన్నారు, ఎడలు రెండు ఏకమన్నారు. ఎడలు అంటే హృదయం, హృదయాలు రెండు ఏకమన్నారు, ఆ రెండు ఒకటే అన్నారు. రెండు విడివిడిగా లేవు, ఒకటే అన్నారు. ఇంకొక చిన్న కథ ఉందండి. రాధారాణిని అడిగారట, శ్రీకృష్ణుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు నువ్వని అడిగితే కృష్ణుని కూడా అడిగారట. కృష్ణుడు రాధ అప్పుడు సమాధానం చెప్పింది ఏంటంటే, మీరు రెండు కాదు ఒకటే, ఒక హృదయాన్ని మేము ఒకటైనప్పుడు ఇంకా పెళ్ళి ఏమిటి, ఒక హృదయం ఎలా పెళ్లి చేసుకుంటుందో, రెండు అయితేనే పెళ్ళి అనేటువంటి మాట అన్నారట. ఇలాగ కొన్ని కథలు పుడుతూ ఉంటాయన్నమాట. అలాగే గడవియోగమే సైచమన్నారు. గడ అంటే గడువు, కాలం, ఎడబాటు, ఎక్కువ అన్నమాట. వియోగము అంటే ఎడబాటు, ఎక్కువ కాలము ఈ ఎడబాటు సైచమన్నారు, ఓర్చుకోలేమని అన్నారు. తమ సమాగం ఇంకా ముగిసేను, ఇంకా తమ కలయిక ఇంకా అయిపోయిందేమో, ఆ సమయం ఇక్కడ ఈ భూలోకంలో ఇంకా అయిపోయిందేమో. తను వరసి, తను అంటే శరీరం, వరుసుకొని అంటే నాశనం చేసుకొని, ఉసురు అంటే మనందరికీ తెలిసిందే ప్రాణం, లైఫ్, ఆయువు, అది ఎగసేనో పైకి ఎగిరిపోతుందేమో అని. రాధికా ప్రణయమునకు సాటి, మాధవుని ప్రేమమ్మను సాటి, ఎవరు విన్నారు ఎవరు కన్నారు అని. ఇక్కడ మనం ఒకసారి కొంచెం వైష్ణవ సాంప్రదాయం గురించి చెప్పుకోవాలండి. అక్కడ చెప్పాం కదా ఇందాక, రాధారాణి గోలోకంలో ఉంటుంది అని. ఆవిడ లక్ష్మి యొక్క అంశే, ప్రేమ రూపం. ఆవిడ అక్కడ సహచరి, ప్రేమిక, సేవకురాలు. ఆ కాలంలో, ఈ కాలంలో అంటే ఈ కథ జరుగుతున్నటువంటి కాలంలో చండీదాసు రామిని కూడా ఆ మాధవుడికి, ఆ లక్ష్మీదేవికి, ఆ రాధారాణికి ప్రతీకలు అని చెప్పబోతున్నారన్నమాట. తర్వాత ముందరే సూచన ఇచ్చారు ఆ పాటలో, తమ సమాగం ఇంకా ముగిసిందేమో అని. మనకి ఈ పాటల్లో కూడా, ఈ పాట అయిపోయాక కొద్దిసేపటికే వారు మహాభినిష్కరణానికి అంటే చండీదాసు రామిని ఇద్దరు ఇంకా ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారనేటువంటి సూచన నాటకంలో మనకి వస్తుందన్నమాట. ఆ సంఘటన జరగబోతోంది అనేటువంటి సూచన మనకి ఈ పాటలో వస్తుందన్నమాట. తర్వాత చరణంలో కవి రెండు ఉపమానాలు చెప్తారు. ఒకటేంటంటే చంద్రుడు కలువ, రెండోది మేఘము చాతక పక్షి. ఇక్కడ కవి ఉద్దేశం ఏమిటి అంటే, అందనంత ఎత్తులో ఉండేది, రెండోదేమో నేలపై ఉండేది. చంద్రుడు కలువ, జలధరుడు చాతకము, ఒకటి పైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. మళ్ళీ ఇది కూడా మనకి చండీదాసు ఉన్నత కులంలో ఉన్నాడు, బ్రాహ్మణుడు, పూజారి. ఇక్కడ రామిణి రజక కన్య, వీరిద్దరికీ సాంఘికంగా చాలా అంతరం కనపడుతూ ఉంటుంది. అందులో ఆ కాలంలో చాలా పట్టింపులు ఎక్కువ. ఇలాంటి సమయంలో వీరిద్దరూ కలుస్తారా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుందని అటు వేస్తున్నారు. ఇది జనం అనుకుంటున్నటువంటి మాట అన్నమాట. అలాగే అన్యాపదేశంగా మనకి ఒక సూచనని, ఒక ప్రశ్నని వేస్తుందన్నమాట. చంద్రుడు చెంగలువ వలచేని, చాతకమ్ము జలధరుడు తలచేని. జలధరుడు అంటే మేఘము,
మేఘం చలి తుఫాన్లుకి కలువ మడిసేని. చలి తుఫాన్లు అంటే పరిస్థితులు అలాగ తుఫాన్లాగా చుట్టుకుడిపోతూ ఉంటే ఆ ఆ కలువని అది ఆక్రమించేస్తూ ఉంటే ఆవిడ ఏమీ చేయలేక సుడిసిపోయిందంటే మడిసిపోయింది అంటే నాశనం అయిపోయిందేమో. అలాగే చాతకము దాహార్తి, దాహం అనేటువంటి అర్థి అంటే దాహం అనేటువంటి దుఃఖాన్ని సుడిసేనో అది దిగులు పడిపోయి అలసిపోయి నాశనం అయిపోతుందేమో. అంటే ఇక్కడ ఇంకొక ఇదేంటంటే ఆ చాతకము ఆ మేకపు చుక్కనే అది తీసుకుంటుంది, లేకపోతే అది తాగదు. అలాగ బాధపడుతుందే కానీ తీసుకోదన్నమాట. అయితే ఇది ఒకవైపు ఈ రెండు కింద నుంచి ఆశపడుతున్నాయి. కానీ చంద్రుడు చెంగలవని చూసేనా ఆ పైనుంచి చూస్తాడా? అలాగే జలధరుడు చాతకం కోసం వస్తాడా? ఎందుకు ఈ క్షణిక ప్రణయాలు? ఇవి నిలబడేవి కావు. సాటి లేనిది కృష్ణ ప్రేమమ్మే, సాటి లేనిది రాధా ప్రణయమ్మే అని చెప్పి ఆ కామెంటరీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండేవన్నీ క్షణిక ప్రణయాలు, కానీ అక్కడ ఆ గోలోకంలో కానీ ఆ పైన కానీ జరిగేది ఆ ఇద్దరి మధ్య ఉండేది అది గొప్ప ప్రేమ, అది ఎప్పటికీ నిలబడేటువంటి ప్రేమ అనేటువంటి ఉద్దేశం అన్నమాట. చండీదాసు తన సిద్ధాంతాల్లో ఈ హెచ్చుతగ్గులన్నింటినీ నిరసించారు. ఆయనకి ప్రేమ ప్రేమలో అందరూ సమానులే, అక్కడ తేడాలు ఏమి ఉండకూడదు. అది భగవంతుడి మీద ప్రేమ, మనుషుల్లో మనిషి మధ్య ప్రేమ ఉండాలి అనేటువంటిది. ఆ సిద్ధాంతాన్ని ఆయన తన పాటల్లో చెప్పుకుంటూ వచ్చారన్నమాట. తనకి ఉన్నటువంటి తనకి రాముని మీద ఉండేటువంటి ప్రేమ, భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ రెండు ఒకటేనని, ఆ రెండు కూడా దైవ సమానమైనటువంటి నమ్మకం. అందుకని వంశము, కులము, ఆచారము ఇవన్నీ కూడా ప్రేమ ముందు దిగదుడిపే అవి ఆ ప్రేమే అసలు వాటికి దూరంగా ఉంటుంది అని. అలాగే రాధ కూడా మనం ఆలోచించుకుంటే రాధాకృష్ణుల ప్రేమ కూడా సామాజిక మర్యాదలను వదులుకున్నటువంటి ప్రేమే. అక్కడ కూడా కృష్ణుడు కూడా రాధ కోసం అంతే పరితపిస్తూ ఉంటారు అన్నమాట. ఇలాగా ఈ సామ్యాన్ని తీసుకుంటూ వచ్చినటువంటి పాట అక్కడ మనకి రెండు విషయాలు తెలియజేస్తుంది ఈ పాట. ఒకటి వారిద్దరి మధ్యన ఉన్నటువంటి అంతరం, రెండోది వస్తాడా ఇప్పుడు ఆ జలధరుడు కానీ ఆ చంద్రుడు కానీ ఈ కలువ కోసం కానీ ఈ చాతకపక్షి కోసం వస్తారా అంటే చండీదాసు తనకున్నటువంటి ఉన్నత స్థానాన్నో తనకున్నటువంటి అడ్వాంటేజ్ని వదులుకొని రాముని కోసం వస్తాడా అని ఒక సూచన, ఒక ప్రశ్న వేస్తున్నది ఈ బృందగానం. రెండో ప్రశ్న ఏంటంటే ఇంకా వాళ్ళ సమాగం ఇక్కడ అయిపోయింది, ఇంకా త్వరలో వాళ్ళు నిష్క్రమిస్తారు, వారి గోలోకానికి వాళ్ళు వెళ్ళిపోతారు అనేటువంటి ఒక సూచన కూడా ఇక్కడ చెప్తుంది. మూడవది ఇక్కడ చండీదాసు కృష్ణుడు లాంటి వాడు రామిని రాధికారాణి అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ బృందగానము ప్రేక్షకులకి తెలియజేయడానికి ఈ పాటని ఉపయోగించుకున్నారన్నమాట. ఇక కరెక్ట్గా ఈ పాట వచ్చిన తర్వాత చండీదాసు ఒక ప్రాయశ్చిత్తం జరగబోతుంది. రామిని వస్తుంది ఆ ప్రదేశానికి, దాంతో ఆ ప్రాయశ్చిత్తం ఆగిపోతుంది, వారిద్దరు కలిసి వెళ్ళిపోతారు. అది మహాభినిష్క్రమణానికి ఇంకా చనిపోవడానికి, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అది జరుగుతుంది అనేటువంటి సూచన తర్వాతి ఆ రంగాల్లో మనకు అనిపిస్తుందన్నమాట. ఇంకొక వైపు ఆలోచిస్తే కలువ ప్రేమ కానీ చాతకపక్షి ప్రేమ కానీ రెండు భౌతిక ప్రేమలే, కానీ రాధాకృష్ణుల ప్రేమ పారలౌకిక ప్రేమ, ఇక్కడి ప్రేమ కాదు. ఇంకొక విషయం ఏంటంటే రాధాకృష్ణులు జీవాత్మకి పరమాత్మకి కూడా ప్రతీకలు. ఇది మా కిరణ్ సుందర్ సూచించారు. ఆ రెండు కూడా వారిద్దరికీ ప్రతీకలు. ఆ రెండు ప్రాణులు హృదయంలో ఎప్పుడూ కలిసే ఉంటాయి, ఏది జీవాత్మ పరమాత్మ. అందుకనే వాటి ప్రేమకి ఇంకా ఎవరు సాటి లేదు అనేటువంటిది. ఈ పాటని సూర్యకుమారి గారు మధురమైనటువంటి కొంత స్వచ్ఛమైనటువంటి ఉచ్చారణతోటి ఒక సోలో గీతంగా పాడారు. ఇక్కడ నాటకంలో అయితే అది బృందగానం, కానీ ఆవిడ ఒక సోలో గీతంగా పాడించారు రజనీ గారు. అంటే ఇక్కడ మనకి విడిగా వినేటప్పుడు అది పాటకి బృందగానం అవసరం లేదు అనేటువంటి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనే కవి, ఆయనే సంగీతకర్త కాబట్టి ఆయన తనకు ఏ విధంగా కావాలని మార్చుకొని పాడి మనకి వినిపించి ఆనందింపచేయగలరు. పాటలో మనకి ఇందాకే చెప్పాను చివరి చరణం లేదు, కానీ మనకి ఆ నిడిమి వల్ల బహుశా ఆ చివరి చరణాన్ని వాళ్ళు వదిలేసేయచ్చు. జయ
చిన్న విషయం ఇక్కడ తెలియజేయాలి. మీకు ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పాను. మా మామయ్య గారు, అత్తయ్య గారు ఇద్దరు కలిసి పాడుతుండేవారు. వారు పాడుతుండేటువంటి 2-3 పాటల్లో ఈ పాట ఒకటి, ఎవరు విన్నారో ఎవరు కన్నారో ఒకటి, మన ప్రేమ ఒకటి, గావో బీనా బీనా గావరేను పాట ఒకటి, ఇలాంటి కొన్ని పాటలు ప్రతి మా కుటుంబ సమావేశాల్లో కానీ అలాగే కచేరీలో కానీ ఇద్దరు కలిసి పాడుతూ ఉండేవారు. మరి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.